ఖచ్చితంగా ఎయిమ్స్లో ఎక్కడో ఏదో ఒక ఎయిమ్స్లో మనకి అవకాశం ఉంది అనేటువంటిది అంచనా వేయచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం, రైట్? సో ఇక ఓబీసీకి వచ్చేటప్పటికి 527 మార్కులు 2025లో. సో అదే ఇక్కడ చూడండి 675, ఎంత వేరియేషన్ ఉందో. సో ఇక్కడ మనం దీన్ని కన్ఫైన్ అవుదాం 2025కి సంబంధించి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536, ఎస్సీ కేటగిరీ 501, ఎస్టీ కేటగిరీలో 425, ఫారెన్ కోటాలో 557 మార్కులకి. సో ఇవి. సో దీనికి మనకి ఇప్పుడు ఉన్నటువంటి 2026 దీనికి క్లోజ్గా ఉంది కాబట్టి దీనికి దగ్గరలో మీరు అంచనా వేసుకోవచ్చు. సో దీన్ని మనం చూడాల్సిన పని లేదు. 2024ని అంచనా వేసుకుని ఇప్పుడు మనం ఆలోచించవద్దు. సో ఏదేమైనప్పటికీ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటా ఇది. సో ఇక ఈ 20 ఎయిమ్స్లో కట్ ఆఫ్ కాలేజ్ వైజ్ ఎట్లా ఉంది అని మనం చూసినప్పుడు ఎయిమ్స్ ఢిల్లీకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తే 47 ర్యాంక్. సో 47 ర్యాంక్తో ఆగిపోయింది. సో స్కోర్ ఎంత అంటే 656 మార్కులు 2025 లేటెస్ట్ డేటా. అదే ఓబీసీ కేటగిరీలో 2007 ర్యాంక్కి 633 మార్కులకి, ఈడబ్ల్యూఎస్లో 254 ర్యాంకు 644 మార్కులకి, ఎస్సీ కేటగిరీలో 644 ర్యాంకు 614 మార్కులకి, ఎస్టీ కేటగిరీలో 1405 ర్యాంకు ఇక్కడికి వచ్చేటప్పటికి 1405 ర్యాంకుకి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరికి చూసినప్పుడు అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో 600 మార్కులకి కట్ ఆఫ్ 1357 ర్యాంక్. అదే ఓబీసీకి వచ్చేటప్పటికి 586 మార్కులకి 2575 ఆల్ ఇండియా ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మంగళగిరి విషయంలో. అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 4369. ఇక ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 15552 543 మార్కులు. ఇక ఎస్టీ కేటగిరీలో 31,007 521 మార్కులకి. ఇక